నా చెల్లెలు శ్రావ్య సంతోషంగా ఉండడం నాకు ఇష్టమే, కానీ ఆ మీరా పొగరు తగ్గించకపోతే ఇటు మేము అటు మీరు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అది చెప్పడానికే మీకు ఫోన్ చేశాను. ఆ మీరాని అలాగే వదిలేస్తే అదితి ఎప్పటికీ మా ఇంటి కోడలు కాలేదు. ఈలోగా శ్రావ్య కడుపు పండి మీకు మనవన్నో మనవరాల్లో ఇస్తుంది. మీ అబ్బాయి మీ చెప్పు చోతల్లో ఉండడు. నా కొడుకుని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో, ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నా పర్మిషన్ లేకుండా ఏదీ జరగదు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరా తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. దాని మొహం అదేం చేస్తుంది? నేనుండగా దాని ఆటలు సాగనివ్వను. నువ్వు ఉండగానే ఆ మీరా అన్ని పనులు చేస్తుందిగా. నిన్ను 2 సార్లు చెంప మీద కొట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది, మర్చిపోయావా? దాని సంగతి నేను చూసుకుంటాను అవంతిక. నువ్వన్నట్టు ఆ మీరా ఉంటే ఇటు మాకు అటు మీకు ఇబ్బంది. అదితి ఎప్పటికీ ఆ ఇంటి కోడలు కాలేదు. నువ్వు ఒక పంచేయి, ఏదో ఒక రకంగా దాన్ని ఆ ఇంట్లో నుంచి పంపించేసేయ్. నేనెలా పంపించగలను? నేను చెప్తే మా తమ్ముడు వినడు కదా. దాని మీద ఏ దొంగతనం నేరమో మోపి ఇంట్లో వాళ్ళందరితో అది దొంగ అని నమ్మించు. అప్పుడు దాన్ని ఇంట్లో నుంచి పంపించేసేయ్. సరే, నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను. కానీ మీరు మీ బిజినెస్లో మా ఆయనకి వాటా ఇస్తానన్నారుగా, ఆ సంగతి చూడండి, మర్చిపోకండి. అది మేం చూసుకుంటాం. ముందు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. సరే. చూస్తుంటే ఆ మీరా ఏకులా వచ్చి మేకై కూర్చునేలాగా ఉంది. ఏదో ఒకటి చేయాలి. చేద్దాం మామ్. ఆ మేకుని గోడలోకి దిగ్గొట్టేద్దాం. శ్రావ్య, కొంచెం మెల్లగా తిను. ఇంక చాలు మీరా గారు, ఇప్పటికే కడుపు నిండిపోయింది. చాలా తృప్తిగా ఉంది. కడుపు నిండా తిన్నాను. మీరు తినండి. నాకు కూడా వద్దండి. చాలా రోజుల తర్వాత శ్రావ్య హ్యాపీగా ఉండడం చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నా కడుపు కూడా నిండిపోయింది. తన సంతోషం నీ చేతుల్లోనే ఉంది నందు. అవును బాబు, శ్రావ్య సంతోషం నువ్వే. మా ఇద్దరిని సంతోషపెట్టింది మీరా గారు నాన్న. నువ్వు మళ్ళీ మొదలు పెట్టకే బాబు, మీరా భజన చేయకు. అవును శ్రావ్య, విని విని ఒకే డైలాగ్ బోర్ కొడుతుంది. మీరప్పుడప్పుడు ఇలా ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్ళాలి. ఇది కదా కుటుంబం అంటే. మీరందరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే కన్నుల పండుగలా ఉంది. నందు, మళ్ళీ చెప్తున్నాను నందు, నువ్వు శ్రావ్య అప్పుడప్పుడు ఇలా ఇంటికొచ్చి వెళ్తూ ఉండండి. అలాగే అంకుల్. మామ్ వాళ్ళు వచ్చి ఉంటారు, ఇంక మేము బయలుదేరుతాం. వెళ్ళండి వెళ్ళండి.
ఇంటికి వెళ్ళగానే మీ అమ్మ చేతిలో ఇద్దరు అయిపోతారు. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అవునత్తయ్య, ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకు? పెళ్ళయ్యాక మొదటిసారి వచ్చారు బాబు. మీకు కొత్త బట్టలు పెట్టడం మా బాధ్యత. ఎన్ని రోజులు మా దురదృష్టం కొద్దీ మీకు ఈ పెట్టిపోతలేవి చేయలేకపోయాం. ఇక నుంచైనా ఇది కొనసాగిద్దాం. ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఈ సంతోషంలో అహల్య వదిన ఉండుంటే ఇంకెంత ఆనందంగా ఉండేదో. ఈ ఆనందాన్ని తీసుకొచ్చింది అహల్య శ్రావ్య. అదే అదే అహల్య అంటే అచ్చం అహల్యలా ఉండే మీరా గారు అన్నమాట. ఇప్పుడు దాని విషయం ఎందుకురా? దానివల్ల ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంకెప్పుడు ఎవ్వరూ దాని గురించి మాట్లాడకండి. అంత తప్ప అహల్య ఏం చేసిందానమ్మా? ఇంకేం చెయ్యాలరా? నిన్ను బాబుని వదిలేసి వెళ్ళిపోవడం తప్పు కదా? తల్లి లేక బిడ్డ ఎంతలా అలుమటిస్తున్నాడు. అసలు నువ్వు అహల్యని పెళ్లి చేసుకోవడమే తప్పు బామ్మర్ది. ఆ అనామకురాలు నీకు తగిందే కాదు. అహల్య అనామకురాలు ఏంటి బావా? అసలు ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే అదేమన్నా ఐశ్వర్యవంతురాలేంట్రా? తల్లి లేదు, తండ్రి లేడు, తోబుట్టులు లేరు, నా అన్నవాళ్లే లేరు, పుట్టింటి వాళ్ళు కూడా లేరు, ఏవీ లేదు. ఆ అనామకురాల్ని ఏరుకోరి మరీ తీసుకొచ్చావు. ఒక్కరోజైనా దానివల్ల మనశ్శాంతి ఉందా? అదొచ్చి మన రెండు కుటుంబాల్ని విడదీసింది. దానివల్ల మనలో ఎవరికీ మనశ్శాంతి లేదు. అలాంటి అనామకురాల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు. కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే అది దాని చెప్పు కొరికే బుద్ధి పోగొట్టుకోలేదన్నట్టుగా అహల్య కూడా దాని బుద్ధి చూపించి నిన్ను బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు బామ్మగారు ఇంటి కోడలి గురించి అంత చులకనగా మాట్లాడతారు? దాని గురించి మాట్లాడితే నీకేమైందే? నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? నేను ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీరు అహల్య గారి విషయంలో చాలా అభ్యంతరంగా అన్యాయంగా మాట్లాడుతున్నారు. మేమెవర్నో అంటే నీకెందుకే కడుపు నొప్పి? నువ్వేమైనా దాని అక్కవా, చెల్లివా, లేక నువ్వే అహల్యవా?